నువ్వు తనలో ఒక విషయం నేర్చుకుంది, నువ్వు ఇతనిలో నేర్చుకున్న ఒక విషయం. మటన్ కర్రీ గురించి చెప్పండి. చికెన్ కర్రీ కూడా సినిమా గురించి ఏది లేదు, నవ్వడమే ఐ గెస్. ఎప్పుడు నవ్వుతూ ఉండడం. ఎప్పుడు అదే స్మైలీ ఫేస్ తో ఉంటుంది చూడడానికి. చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉంటుంది అమ్మాయి చుట్టూ. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు తనలో నేర్చుకున్న విషయం అంటే ఒక సెట్ లోకి వెళ్ళిపోయాక అన్ని మర్చిపోయి జస్ట్ అందులోనే ఉంటాడు. అది ఇష్టం నాకు. అంటే నువ్వు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటావా? అడుగుతున్నానండి. అలా కాదు, అంటే ఎవరితో నేను మాట్లాడినప్పుడు ఆ మూడ్ నుంచి రాకుండా ఉంటారు కదా, బట్ వాడు అలా కాదు. అలా అంది. అన్ని క్వశ్చన్లు ఇప్పుడు దాకా నేనే అడిగాను. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా అడగచ్చు. తప్పించుకోవడం తెలియదు అదేంటి అంటే ఇప్పుడు నన్నే అడగాలని ఏం లేదు. రోహిణి గారు హర్ష గారిని అడగొచ్చు, ప్రభావతి గారిని అడగొచ్చు, అలాగే ఇద్దరు పిల్లలు ఎవరు కూడా అడగొచ్చు. అందరూ కలిసి నిన్ను కూడా అడగొచ్చు. అది కూడా కరెక్టే, అది కూడా ఒక మంచి పాయింట్. నా పని చేద్దామండి. ప్రాక్టీస్ చేసే ఐడియా ఏమన్నా ఉందా? లేదు మేడం, ఖచ్చితంగా లేదు. ఐ థింక్ నెక్స్ట్ బేసికలీ అంటే మేబీ దీన్ని కోర్టుని ఇంకో ఫ్రాంచైజీగా ఒక ఫిలిం, అంటే ఇందాక మనం అనుకుంటున్నట్టు ఒక డిస్కషన్లో ఒకవేళ కోర్ట్ అనేది ఒక మంచి ఒక ఫ్రాంచైజీ అయ్యి దాంట్లో నెక్స్ట్ ఇంకేదన్నా కథ వస్తే డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి టు గెట్ బ్యాక్ టు న్యూ లా బుక్, మేబీ దాట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఆ రోజు ముందు రాగానే లా బుక్స్తో వచ్చేసాడు. ఎక్కడ దొరికాయి ఇవన్నీ? తర్వాత ఏమో పట్టుకుని అందులోనేమో రియల్ కేసు తీసుకొచ్చారు. రియల్ కేసు పేపర్స్ తో తీసుకొచ్చి జడ్జిగా ఆయనకి ఇచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి చదవండి, ఒక్క మాట కూడా మార్చకూడదని ఐపీసీ సెక్షన్స్ అన్ని చెప్పడం చూసేసరికి అంత సీరియస్ గాను మెచ్చుకుంటున్నారు. యాక్చువల్గా సీక్రెట్ ఉంది, నేను చెప్పచ్చా? మంగపతి అంటావు మళ్ళీ? లేదు, మనం ఇంకోసారి అయిపోయేటప్పుడు మీరు మాట్లాడింది అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. అట్లాంటి పాయింట్ స్ట్రాంగ్. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎలా అంటే ఒక సార్కి 2 పేజీలు డైలాగులు ఉండవు గొక్క తిప్పకుండా. టక 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 చెప్తుంటే అలా చూస్తుండేవాళ్ళం. సడన్గా మధ్యలో ఎక్కడ పోయినప్పుడు ఒక్క నిమిషం ఆ ఫైల్ ఇవ్వండి అని చెప్పి ఏదో పెట్టి ఈ ఫైల్ ఇలా ఉండాలి అంటే అందుకు మిస్ అయినట్టు. నేను ఒకసారి చూసి షాక్, అరే ఇంత ఫోకస్. అదేంటంటే దాన్ని టెక్నికల్ ఏమంటారు తెలియదు, పింక్ కలర్ చూసారా? అంటే మనకు పేపర్ బుక్ మార్కర్ అలాగా పెట్టుకోవడానికి అనమాట. అది ఎవరు ఎదురు కూర్చున్న జడ్జి తీసిస్తున్నారు కదా, అందులో ఇది లేదు, ఫైల్ మూమెంట్ లేదని నాకు అదే ఆశ్చర్యం వేసింది. నేను అప్పుడు ఎలా అనుకున్నా అంటే అబ్బా దట్ ఈస్ ప్రియదర్శి, నేను విన్నా నేను గురించి, అసలు ఫ్రేమ్ లో లేని ఆబ్జెక్ట్ గురించి కూడా డైలాగ్ ఆత్మరి కరెక్ట్ చేస్తున్నాడు అంటే అంత గ్రేట్ అనుకున్నా.